అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కోనసీమ జిల్లా ఇరుసు మండలంలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఓఎన్జీసీ రిగ్గులో మళ్లీ ఉవ్వెత్తున మంటలు ఎగిసిపడ్డాయి. తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా బ్లోఅవుట్ పెరిగింది. గత 30 నిమిషాల నుంచి బ్లోఅవుట్ పెరిగినట్లుగా అధికారులు చెబుతున్నారు. మరోవైపు మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు వాటర్ స్ప్రింక్లింగ్ విధానం కొనసాగుతోంది. అటు ఢిల్లీ నుంచి వచ్చిన బృందంతో అమలాపురం కలెక్టర్ సమావేశమయ్యారు. కోనసీమ జిల్లా ఇరుసు మండలంలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఓఎన్జీసీ రిగ్గులో మళ్లీ మంటలైతే ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. మంటలన్నీ కూడా ఒక్కసారిగా తగ్గినట్టే తగ్గి మళ్లీ బ్లోఅవుట్ పెరిగిపోతోంది. గత 30 నిమిషాల నుంచి బ్లోఅవుట్ పెరిగినట్లుగా అధికారులు అయితే చెబుతున్నారు. మరోవైపు మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు వాటర్ స్ప్రింక్లింగ్ విధానం కొనసాగుతోంది. ఇక ఢిల్లీ నుంచి కొంతమంది బృందం కూడా అక్కడికి చేరుకున్నారు. వారు కూడా ఈ రెస్క్యూలో పాల్గొంటున్నట్లుగా జిల్లా కలెక్టర్ తెలియజేశారు. దిశగా కోనసీమ జిల్లా ఇరుసు మండలంలో ఓఎన్జీసీ రిగ్గులో మళ్లీ ఉవ్వెత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, మంటలన్నీ కూడా ఒక్కసారిగా తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగినట్లుగా చెబుతున్నారు. ఈ పెరుగుదల గల కారణం ఏంటి? మరి మంటలు అదుపులోకి వచ్చే అవకాశాలు ఎంత మేరకు ఉన్నాయి? అంటే ప్రస్తుతానికి మంటలు అదుపులోకి వచ్చే పరిస్థితి అయితే లేదని చెప్పాలి. అధికారులు కూడా మంటలు అదుపు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇరుసుమండ గ్రామంలో సాయంత్రం 5 గంటల తర్వాత మరోసారి మంటల తీవ్రత, బ్లోఅవుట్ తీవ్రత పెరిగింది. ప్రస్తుతం ఒకసారి చీకటి పడిన తర్వాత సిచ్యువేషన్ దృశ్యాలు మనం చూస్తే ఏ స్థాయిలో మనకు కనబడుతున్నాయో చూడాలి. చీకటి పడిన తర్వాత దాని తీవ్రత ఎక్కువ కనబడుతుంది. రెండోది, తీవ్రత పెరగడం వల్లే ఆ విధంగా మనకి ఆ దృశ్యాలు కూడా కనబడుతున్నాయి. కొద్దిసేపటి క్రితమే దీనిపైన అంటే ఇక్కడ తీసుకుంటున్నటువంటి నియంత్రణ చర్యలకు సంబంధించినటువంటి విషయంలో ఢిల్లీ నుండి ఓఎన్జీసీ ఒక కీలక ప్రకటన జారీ చేసింది. పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి బ్లోఅవుట్ని కంట్రోల్ చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామంటూ ఆ ప్రెస్ నోట్లో చెప్పడం జరిగింది. ముఖ్యంగా అధిక సామర్థ్యం గల ఫైర్ వాటర్ పంపుల్ని ఇక్కడికి తరలిస్తున్నాము. ఆల్రెడీ కెనాల్స్ అంటే కాలువల్ని తవ్వి దానికి అనుగుణంగా ఫైర్ వాటర్ పంపుల్ని సిద్ధం చేసి దీని నుండి అంటే ఫైర్కి సంబంధించినటువంటి కంట్రోల్ చేసే విధంగా, బ్లోఅవుట్ని కంట్రోల్ చేసే విధంగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని చెప్తున్నారు. ఇప్పటికే ప్లేస్మెంట్ కార్యకలాపాలు కూడా జరుగుతున్నాయని చెప్పారు. బ్లోఅవుట్ సమగ్ర నియంత్రణ ప్రణాళికలు కూడా సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. అదేవిధంగా మంటల తీవ్రత మరియు పరిణామ క్రమంలో తగ్గుదల కూడా కనబడుతుందని ప్రకటన చేశారు. అదేవిధంగా డైరెక్షన్ అంటే ఆ బ్లోఅవుట్ డైరెక్షన్ కూడా కొంత మార్చగలిగామని ఢిల్లీ నుంచి ఓఎన్జీసీ ఇచ్చినటువంటి ప్రెస్ నోట్లో పేర్కొనడం జరిగింది. వాటితో పాటు 600 మీటర్ల వ్యాసార్థులు అంటే చుట్టుపక్కల 600 మీటర్ల వ్యాసార్థులో దీని రేడియేషన్ అంటే వేడి తీవ్రతను కూడా తగ్గించగలిగామని కూడా ఒక అఫీషియల్ ప్రకటన కూడా చేయడం జరిగింది. నిన్న సాయంత్రం ఒక ప్రకటన ఇచ్చారు. మళ్ళీ 24 గంటల తర్వాత అఫీషియల్గా ఓఎన్జీసీ మంటల తీవ్రతను ఏ విధంగా తగ్గించగలుగుతున్నాము, ఈ బ్లోఅవుట్ని ఏ విధంగా కంట్రోల్ చేయడానికి తీసుకుంటున్న చర్యలపైన ఒక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా వాటర్ పంపులు అనేవి ఆల్రెడీ ఇరుసుమండ గ్రామానికి చేరుకున్నాయి. వాటిని ఇప్పుడు ప్లేస్మెంట్ చేయబోతున్నారు. చేసిన తర్వాత ఈ ఫైర్ మీద దాన్ని ఫోర్స్డ్గా వాటర్ని చల్లి కంట్రోల్ చేసే పరిస్థితి అయితే ఉంది. దానికి అనుగుణంగా ఇప్పటికే కాలువలను తవ్వి దీని ఇరుసుమండలోని స్పాట్ వరకు తీసుకురాగలిగి అక్కడి నుంచి ఫైర్ వాటర్ పంపులు బిగించి చాలా ఫోర్స్డ్గా దాని మీద వెదజల్లి కంట్రోల్ చేసే పరిస్థితి అయితే ఉంది. దాన్ని ప్రస్తుతానికి ఇంప్లిమెంట్ చేయబోతున్నట్లుగా ఓఎన్జీసీ కూడా అఫీషియల్గా ప్రకటించే నేపథ్యంలో నెక్స్ట్ స్టెప్ అదే ఉండబోతుంది. కంటిన్యూస్గా వాటర్ స్ప్రింక్లింగ్ విధానంలో ఉదయం నుంచి కూడా వాటర్ చల్లుతూనే ఉన్నారు. కానీ ఇప్పుడు చేయబోతున్న ఫైర్ వాటర్ పంపులు అనేవి చాలా అధిక సామర్థ్యం ఉంటాయి. ఎక్కువ మొత్తంలో వాటర్ని తీసుకుని ఒకేసారి దాని మీద ఫోర్స్డ్గా బ్లోఅవుట్ మీద చల్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధానాన్ని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయబోతున్నామని అధికారికంగా ప్రకటించారు. కాసేపట్లో ఆ ప్రక్రియ కూడా ప్రారంభమయ్యే అవకాశం కనబడుతుంది. కంటిన్యూస్గా తెల్లవారు ఈ ప్రాసెస్ అయితే కంటిన్యూ చేసే అవకాశం కనబడుతుంది. లోపల చెమురు ఉత్పత్తులు ఇంకా లోపల ఉండడం కారణంగానే ఫైర్ కంట్రోల్ కావట్లేదు, బ్లోఅవుట్ అనేది కంట్రోల్ కావట్లేదని అధికారులు చెబుతున్న నేపథ్యంలో దాంతో పాటు దాన్ని కంట్రోల్ చేయడం, రెండోది పైనుండి పూర్తి స్థాయిలో ఈ ఫైర్ వాటర్ పంపుల ద్వారా పూర్తిగా దాన్ని వాటర్ చల్లడం ద్వారా పూర్తిస్థాయి కంట్రోల్కి తేవాలని చూస్తున్నారు. అయితే ప్రస్తుతం మనకంతున్న సమాచారం ప్రకారం ఇంకొన్ని రోజులు ఈ ఫైర్ బ్లోఅవుట్ అనేది ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది. ఎందుకంటే కొంత తీవ్రత తగ్గినా అది కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. గతంలో జరిగిన ఇన్సిడెంట్లు బేస్ చేసుకున్న, లోపల ఉన్నటువంటి చమురు నిల్వలను బేస్ చేసుకున్న కొన్ని రోజుల పాటు ఈ బ్లోఅవుట్ అనేది కొనసాగే అవకాశం అయితే కనబడుతుంది. అయితే
ప్రమాదం అయితే ప్రస్తుతానికి పొంచి లేదు. ఎందుకంటే నిన్న 2 సార్లు బ్లాస్టింగ్ జరిగింది. ఇప్పుడు మరోసారి ఏదైనా బ్లాస్టింగ్ జరుగుతుందని ఉదయం నుంచి కూడా పరిశీలిస్తున్నారు. ఎక్కడా కూడా బ్లాస్టింగ్ అయితే జరగలేదు. ఓన్లీ బ్లో అవుట్ మాత్రమే మనకి వస్తుంది. బ్లాస్టింగ్ అనేది జరగలేదు కాబట్టి ప్రమాదం అయితే పెద్దగా లేదు. కానీ ఈ బ్లో అవుట్ని ఖచ్చితంగా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి కాబట్టి కంట్రోల్ చేసి ఈ మొత్తం వెళ్ళంతా అంటే ఈ బావిని క్లోజ్ చేయాలని కూడా అధికారులు భావిస్తున్న నేపథ్యంలో దానికి అనుగుణంగా చర్యలు అయితే తీసుకుంటున్నారు. చూడాలి మరి ఇప్పుడు నెక్స్ట్ ఇంప్లిమెంట్ చేయబోతున్నటువంటి ఫైర్ వాటర్ పంపుల విధానం ద్వారా ఎంతవరకు కంట్రోల్ అవుతుందో చూడాల్సిన అవసరం ఉంది. కొద్దిగా కొంత తీవ్రత అయితే పెరుగుతుంది. బ్లో అవుట్ అనేది పెరుగుతున్న నేపథ్యంలో దాని సాంద్రత తగ్గించగలుగుతున్నామని ఓఎన్జీసీ చెబుతుంది. తీసుకున్న రక్షణ చర్యలకి రాజేష్ నిన్న మధ్యాహ్నం నుంచి ఈ మంటలు అయితే ఏర్పడడం అయితే జరిగింది. మరి ఇప్పుడు అటు ఢిల్లీ నుంచి కూడా ఒక బృందం వచ్చినట్లుగా సమాచారం అయితే అందుతోంది. మరి కలెక్టర్ కూడా సమావేశమయ్యారు. అంటే ఆ బృందం రెస్క్యూలో ఏ విధంగా పాలు పంచుకునే అవకాశాలు ఉన్నాయి, వాటి విధి విధానాలు ఏంటి? ఎస్ అండి, ఆల్రెడీ అమలాపురంలో కలెక్టరేట్లో సమావేశం ముగిసింది. ఢిల్లీతో పాటు గుజరాత్ నుంచి వచ్చిన టీమ్స్ అన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు సమావేశమయ్యారు. ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే అంశంపై నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తుంది. ఆల్రెడీ పోలీస్ శాఖ, ఫైర్, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించిన అధికారులందరూ కూడా ఎప్పటికప్పుడు సిచ్యువేషన్ మానిటరింగ్ చేస్తున్నారు. ప్రజలకు ఇబ్బంది లేకోకుండా ఏ విధంగా దీన్ని కంట్రోల్ చేయాలి, ఎలాంటి ప్రమాదకర పరిస్థితులు ఎదురవకోకుండా ఏ విధంగా సిచ్యువేషన్ కంట్రోల్లోకి తీసుకురావాలి అనే దానిపైన కలెక్టరేట్లో సమావేశం కూడా ముగిసింది. దానికి సంబంధించిన ఇంప్లిమెంటేషన్లో భాగంగానే ఫైర్ వాటర్ పంపుల్ని విధానాన్ని కాసేపట్లో ఇంప్లిమెంట్ చేయబోతున్నట్లుగా ప్రకటించారు. కాబట్టి దాన్ని ఆ మెథడ్ని ఇప్పుడు ఉపయోగించిన తర్వాత దాన్ని కంట్రోల్ తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేయబోతున్నారు. ఆల్రెడీ ఫైర్ వాటర్ పంపులు ఇక్కడికి చేరుకున్నాయి. దానికి కావాల్సినటువంటి సామాగ్రి కూడా తీసుకొస్తున్న నేపథ్యంలో మరి కాసేపట్లోనే ఆ విధానం ద్వారా ఈ బ్లోఅవుట్ని కంట్రోల్ చేసే అవకాశం కనబడుతుంది. ఏదేమైనప్పటికీ ఇప్పటికిప్పుడైతే కంట్రోల్కి వచ్చే పరిస్థితి అయితే లేదు. ఒక 2-3 రోజులు సమయం కూడా తీసుకునే అవకాశం ఉంది. అయితే పూర్తి స్థాయిలో ఒకసారి చూస్తే కనుక పూర్తి స్థాయిలో దీని తీవ్రత పెరుగుతుంది కాబట్టి కంట్రోల్ చేసిన తర్వాత పూర్తి స్థాయిలో దాన్ని ఇంకా పూర్తిగా తగ్గించే అవకాశం అయితే కనబడుతుంది. లోపల ఇంతకుముందు చెప్పుకున్నట్లు చమురు ఉన్న కారణంగానే ఈ బ్లోఅవుట్ అనేది చాలా ఎగసి పడుతుంది అనేది అధికారులు కూడా చెబుతున్నారు. కాబట్టి దానికి అనుగుణంగా ఎక్కడ ప్రమాదకర పరిస్థితులు ఎదురవుకోకుండా ఒకవేళ బలవంతంగా దాన్ని కంట్రోల్ చేసే అంటే దాన్ని ఫోర్స్డ్గా క్లోజ్ చేయాలని చూస్తే కనుక అది కొంత రివర్స్ అయ్యి బ్లాస్ట్ రూపంలో బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. పీడనం ఎక్కువైపోయి బయటికి ఎగదన్ని బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అవన్నీ పరిగణలో తీసుకోవాల్సి ఉంటుంది. లోపల ఉన్నటువంటి ప్రెషర్ని క్యారీ చేయాల్సిన అవసరం ఉంటుంది. అది వచ్చేటువంటి డైరెక్షన్ అవన్నీ కూడా పరిశీలన చేసి కంట్రోల్ చేయాలి. కాబట్టి అన్నింటి కూడా చూసుకుని ఓఎన్జీసీ వాళ్ళు దీంట్లో కొంత ఎక్స్పర్ట్ అనుభవం ఉంది కాబట్టి దానికి అనుగుణంగానే చర్యలు అయితే తీసుకుంటున్నారు. చూడాలి మరి ఇప్పుడు అవలంబిస్తున్న ఫైర్ వాటర్ పంపుల విధానం ద్వారా ఎంతవరకు కంట్రోల్ చేస్తారు, లేకపోతే ఆ విధానంలో కూడా కంట్రోల్ కాకపోతే నెక్స్ట్ ఏ విధానంలోకి విధానంలో దాన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నాలు చేస్తారో చూడాల్సిన అవసరం ఉంది. అంటే చాలా స్లో ప్రాసెస్ అనేది చెప్పాలి. ఎందుకంటే వేగంగా జరిగే ప్రాసెస్ కాదు. వాటర్ తీసుకురావడం, మళ్ళీ ఫైర్ వాటర్ పంపులు బిగించాలి, దాని ద్వారా మళ్ళీ మ్యాన్ పవర్ ఉపయోగించి దాన్ని నేరుగా దాని మీద అప్లై చేయాలి. ఇలా ప్రాసెస్ ఎక్కువ పడుతుంది. కాబట్టి ఉదయం నుంచి కొంత టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. ఫర్దర్గా రేపు దీని మీద ఏదైనా రిజల్ట్ మారే అవకాశం అయితే కనబడుతుంది. ఒకవేళ లోపల ఉన్నటువంటి చమురు తగ్గకపోతే కనుక బ్లోఅవుట్ ఇదే విధంగా రేపు కూడా కొనసాగే అవకాశం కూడా కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.